హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ట్రేడింగ్ వచ్చేసి మీ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. ఎలా ఉన్నాయో, మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. కరెంట్ ఫీలింగ్స్ అనేది మారుతూ ఉంటాయి కదా. సో అందుకని ఈ రోజు కరెంట్ ఫీలింగ్స్ అయితే చూస్తున్నాను. మామూలుగా నిన్న చేసిండాలి వీడియో అయితే రీడింగ్, కానీ నిన్న నేను బయట వెళ్ళాను, సో కుదరలేదు. ఇంకా ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాను మీ పర్సన్ది. ఓకేనా అండి? ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? ఇక మీ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి కాబట్టి ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. మేల్ అయితే ఫీమేల్ చూసుకోండి, ఫీమేల్ అయితే మేల్ అయితే చూసుకోండి. ఓకేనా? చూస్తున్న వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఎలా ఉన్నాయి? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఇంకా చూద్దాము. ప్లీజ్ చెప్పండి. ఇంకా కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. Bottom of the deck, star. ఓకే, వాళ్ళకి ఎలా అంటే అక్కడ వాళ్ళకి ఏదో మనసుకు గాయం అనేది జరుగుతుందన్నమాట. అది ఎలా అంటే పాస్ట్ లో మిమ్మల్ని ఎలా గాయం చేసి మీ మనసు వెళ్ళారో ప్రజెంట్ అక్కడ వాళ్ళకి అదే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి మీ విలువ అనేది తెలిసొస్తుంది అన్నమాట. ఫీల్ అవుతున్నారు, బాగా బాగా ఫీల్ అవుతూ బాగా బాధపడుతున్నారు అన్నమాట. చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన మీకు చేసిన ఏదైతే అవమానం అయితే ఉందో ప్రజెంట్ ఆ అవమానమే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళకి థర్డ్ పర్సన్ హార్ట్ బ్రేక్ అనేది ఇచ్చారన్నమాట. వీళ్ళు మీ పర్సన్ ఏదైనా అడుగుతుంటే వాళ్ళు న్యాయం చెప్పట్లేదు, సమాధానం అయితే చెప్పట్లేదు. వాళ్ళు వేరే వాళ్ళకి కమిట్ అయ్యి వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. షికార్లకు వెళ్ళడము, ఏదైనా పిక్నిక్స్ కి వెళ్ళడము కావచ్చు, ఏదైనా టూర్ వెళ్ళడం కావచ్చు, ఏదైనా వీళ్ళకి చెప్పకుండా అయితే వెళ్తున్నారన్నమాట. సో ఇక్కడ వర్క్ జరుగుతుందండి పక్కన. మీకు ఏదైనా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను. ఎలా అంటే ఇంకా వీళ్ళు మీ పర్సన్ ఏదైనా అడిగితే సమాధానం చెప్పట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు బాగా. మీ పర్సన్ మనసుకి
చాలా గాయం అయితే జరుగుతుంది. చాలా అవమానం అయితే జరుగుతుందన్నమాట. బాధపడుతున్నారు ప్రెజెంటు. తను భారంగా అయితే ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే కొంతమంది వర్క్ బిజీలో గూడా ఉన్నట్లు కొంతమంది వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు. మీ పర్సన్ ఎవరి దగ్గరైతే ఉన్నారో మీకు దూరమైన పర్సన్ వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట వీళ్ళని. ఇగ్నోర్ చేస్తూ దూరం పెడుతున్నారు. ఎందుకు అంటే వర్క్ బిజీలో ఉన్నట్లు వాళ్ళు ప్రాక్టికల్‌గా అయితే మారిపోయారు. ఆహ్, ఫాస్ట్‌లో వీళ్ళకేదైనా కమిట్మెంట్ ఇచ్చినా కానీ మీ పర్సన్‌కి ప్రెజెంట్ వాళ్ళైతే ప్రాక్టికల్‌గా మారిపోవడం అయితే జరిగింది. సో, అలా మారిపోయి వాళ్ళ గ్రోత్ అనేది వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవడము, వీళ్ళని పట్టించుకోకపోవడము అయితే జరుగుతూ ఉంది. మీకేదైతే అన్యాయం చేశారో ఆ అన్యాయము ఘోర అవమానం అయితే వాళ్ళకి అక్కడ జరుగుతూ ఉందన్నమాట. సో, ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు. మీరు గుర్తొస్తున్నారు, బాధపడుతున్నారు. మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఉంటానని చెప్పి మీకు అన్యాయం చేసినదైతే ఇప్పుడు ప్రెజెంట్ గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. వాళ్ళైతే చాలా చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ విషయంలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ థర్డ్ పార్టీ విషయంలో వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఆ రిలేషన్ మోయలేనంత భారంగా అయితే అనిపిస్తుంది వాళ్ళకి. ఇంక వాళ్ళకేమి తోచట్లేదన్నమాట. ఈ రిలేషన్‌లో ఇంక నేను ఉండాలనా? లేదా? వెళ్ళిపోవాలా? అనైతే ఆలోచనైతే కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ అవమానం నేను భరించలేను అన్నంత బాధగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అలా ఫీల్ అవుతూ ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అంటే మీరు గుర్తొస్తున్నారన్నమాట. మీకు లైఫ్ లాంగ్ ఉంటానన్న మాటిచ్చి, నేను అన్యాయం చేశాను గదా! ఎందుకు చెప్పుడు మాటలు విని మీకు అన్యాయం చేయడం అనేదైతే గుర్తొస్తుంది. ఆ అన్యాయం చేసిందే పదే పదే తలుచుకుంటూ హ్మ్. వాటి గురించే చెప్పుడు మాటలు విని నేను నా లైఫ్‌ని నేను పాడు చేసుకున్నాను కదా! అనైతే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. తనకి ఆహ్, చాలా డిప్రెషన్‌లో ఉన్నారన్నమాట. సో, కొంతమంది ఎలా విడిపోయారంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల కూడా మదర్ వల్ల, పేరెంట్స్ వల్ల కూడా విడిపోయిన వాళ్ళున్నారు మీ రిలేషన్‌లో. అలా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. సో, బర్డెన్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. చాలా బాధ, చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారన్నమాట. మీ పర్సన్ ప్రెజెంట్ అయితే మీతో న్యూ రిలేషన్ కావాలనైతే ఉంది. రీయూనియన్ కావాలనైతే ఫీల్ అవుతున్నారు. ఎలాగైనా కలవాలి అనైతే వాళ్ళ మనసు ఆరాట పడుతుంది. చెప్పాలంటే వాళ్ళ ప్రేమ అయితే పొంగిపోతూ ఉందన్నమాట. అలా పొంగిపోయి ఎలా అంటే ఫాస్ట్‌గా మీ దగ్గరికి రావాలని ఆలోచన చేస్తున్నారు. ఈ రిలేషన్‌లో ఎలాగైనా సక్సెస్ కావాలి అనైతే ఆలోచిస్తున్నారన్నమాట. కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీరే కావాలి అనైతే ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ అయితే వాళ్ళున్న సిట్యుయేషన్ హీల్ అవుతున్నారన్నమాట. తనకెన్నున్నా కానీ మీరే కావాలనిపిస్తుంది. మీ గురించే ఆలోచిస్తున్నారు. నాకింకెవరు వద్దు. నా ఫాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో అదే నాకు కావాలి. మళ్ళా మీరే కావాలి అని మీ దగ్గరకే తిరిగి రావాలి అనైతే ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్‌లో విజయవంతంగా ఉండాలి. సక్సెస్ అవ్వాలనైతే కోరుకుంటున్నారన్నమాట. పొంగిపోతూ ఉంది. వాళ్ళ ప్రేమైతే మీ మీద చాలా పొంగిపోతూ ఉంది. అలాగే మీ సైడొస్తే ఏదైనా కొంతమంది ప్రాబ్లమ్స్ పెట్టే ఆహ్, లాగా ఉన్నారన్నమాట. అంటే మనసులోనే సాధించేలాగా ఉన్నారు. సో, అది గూడా వాళ్ళ మనసుకి కొంచెము బాధైతే కలుగుతుంది. ప్రెజెంట్ అయితే వాళ్ళు హీల్ అయ్యారన్నమాట. హీల్ అయ్యి మీ దగ్గరికి రావాలనైతే అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి 'ద స్టార్' అంటే వాళ్ళు హీల్ అవుతున్నారు బాగా పాస్ట్ కంటే. ఇప్పుడు ప్రెజెంట్ చాలా హీల్ అయ్యారు. మీ దగ్గరకొస్తే మీరెలా మీ మనసులోది వాళ్ళకి తెలియట్లేదు. కొంతమంది మీ సైడ్ ఉన్నవాళ్ళు, మీ మదర్ కావచ్చు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు, రిలేటివ్స్‌లో ఎవరైనా కావచ్చు, మీకు కొంతమంది చెప్పుడు మాటలనేవి చెప్తున్నారనేది వాళ్ళ వల్లే మీ రిలేషన్ అనేది దూరమైందట. సో, వాళ్ళ గురించి గూడా కొంచెం ఫీల్ అవుతున్నారు. ఫీలయ్యి రావాలా? వద్దా? అనేదైతే రెస్ట్ పొజిషన్‌లో ఉన్నారన్నమాట. కానీ పాస్ట్‌లో వాళ్ళు చేసింది తలుచుకుంటూ కూడా మీ పర్సన్ బాధపడుతున్నారు. ఎందుకంటే మీకు న్యాయం చేయలేదు కాబట్టి ఎలా ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి, అడగాలి అనైతే బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. వాళ్ళకి రావాలనైతే ఆరాటము, ఉబలాటము అయితే ఉంది కానీ,
కానీ ఆలోచిస్తున్నారు. వస్తే కూడా మీ సైడు కొంతమంది బాగా హ్యాండిల్ చేసేలాగున్నారు. ప్రశ్నలతోటి వాళ్ళని కొంచెము ఇబ్బంది పెట్టేలాగున్నారు. అది గూడా కొంచెం ఆలోచిస్తున్నారన్నమాట. అది ఆలోచిస్తూ రెస్ట్ పొజిషన్‌లో ఉండడము. కాకపోతే ఈ రిలేషన్‌లో సక్సెస్ కావాలి అనంటే కొంచెము వాళ్ళు చేసింది గుర్తుకు తెచ్చుకుంటూ కూడా ఎలా రావాలి అనే ఆలోచన అయితే ఉంది వాళ్ళకి. ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా చూద్దాము. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఓకేనా? ప్రెజెంట్ వాళ్ళున్న పరిస్థితి అయితే ఇలా వచ్చింది. ఇక మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ తెలియచేయండి. ఏముంది వాళ్ళ మనసులో వీళ్ళ గురించి? అదే వచ్చిందన్నమాట మళ్ళా కార్డ్. ఇంకా చెప్పండి. ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి? ఇంకా తెలియచేయండి. మీరంటే చాలా ఇష్టమండి. చాలా ఇష్టము. మీరు అదేలాగా వాళ్ళని చూసుకున్నారంట. అంత ప్రేమగా అనేది చూసుకున్నారంట. మీరైతే లైఫ్ లాంగ్ కూడా వీళ్ళని ఉండాలని కోరుకున్నారంట. కానీ వాళ్ళే మీకు మోసం చేసైతే వెళ్ళడం అయితే జరిగింది. ఆహ్, మీ రిలేషన్‌లో మీకు ఏది చెప్పకుండా తనైతే మీ నుంచి దూరమైతే అవ్వడం జరిగిందట. సో, దాని గురించి వాళ్ళకైతే చాలా బాధుంది. చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. మీతో చీటికి మాటికి గొడవలేసుకోవడము, చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలైతే వేసుకోవడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే చేశారంట. అది ఎందుకు అనంటే థర్డ్ పర్సన్ వల్లనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మిమ్మల్ని దూరం చేసుకోవడము అయితే జరిగిందంట. సో, వాళ్ళు గూడా ఆ రిలేషన్‌కి దగ్గరయ్యి ఆ మాటలు మైండ్‌కి తీసుకొని మిమ్మల్ని దూరం అయితే పెట్టారంట. మిమ్మల్ని దూరం పెట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళ మనసైతే ప్రశాంతంగా లేదంట. ఎందుకంటే వాళ్ళు ప్రెజెంట్ ఎలా అయితే మిమ్మల్ని దూరం చేసుకున్న ఆ ఫీలింగ్ అనేది వాళ్ళ మనసులో అలాగే ఉండిపోయిందంట. ఒక తప్పైతే చేస్తున్నాననేది ఆ భావన వాళ్ళ మనసులో అలానే ఉండిపోయిందంట. అలా ఉండి కూడా వాళ్ళకి ఎన్ని ఆఫర్స్ ఉన్నా కానీ మీరే గుర్తుకు రావడము, ఎంతమంది చుట్టూ ఉన్నా కానీ మీరే గుర్తుకు రావడము, మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన కేరింగ్ అనేది వాళ్ళకి పదే పదే గుర్తొస్తూ ఉంటుందంట. అలా గుర్తొస్తూ కూడా వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటూ బాధపడ్డము అయితే జరిగిందట. ఇలా బాధపడుతూ ఏదైతే మీకు అన్యాయం చేశారో అదే తలుచుకుంటూ అయితే బాధపడ్డము.
చీటికి మాటికి అయితే గొడవలేసుకోవడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము. ఇక్కడ సింగిల్ పేరెంట్ కూడా ఉన్నారండి. మిమ్మల్నయితే చాలా ఇబ్బంది పెట్టారంట. ఒక ఇమ్మెచ్యూర్‌గా అయితే ప్రవర్తించారంట. ఏదైనా మాట్లాడితే గొడవలేసుకోవడము, మిమ్మల్ని ఏడిపించడము, ఇబ్బంది పెట్టడము అయితే చేశారంట పాస్ట్‌లో. సో, అదైతే తలుచుకొని ఇప్పుడు బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారన్నమాట. ఎంత ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తించాను నేను. నేను నా పర్సన్‌ని నేనెంత ఇబ్బంది పెట్టానో ఆయనైతే ప్రెజెంట్ అయితే మీ పర్సన్ చాలా కుమిలిపోతున్నారు. మిమ్మల్నే గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు వాళ్ళకి చూపించిన కేరింగు అది చెప్పరానిదంట. అంత ప్రేమైతే చూపించారట మీరు. ఎన్నున్నా కానీ మీ పర్సన్ తర్వాతనే ఎవరైనా అలా చూసుకున్నారంట మీరు. మీదొక మదర్‌లీ నేచర్ అంట. సో, తనైతే ఇంక మీ గురించే తలుచుకుంటున్నారు. మీ గురించే బాధపడుతున్నారు. మళ్ళా ఎలాగైనా ప్రేమ చిగురించాలి అనే ఆలోచన అయితే ఉంది. చీటికి మాటికి గొడవలేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రేమలో ఎలా చిగురించాలి? మా జీవితం మళ్ళా మేము ఎలా చెయ్యాలి? అనైతే ఆలోచన అయితే ఉంది. బాధపడతారన్నమాట. నైట్ నైట్ తలుచుకుంటూ బాధపడతారు. నిద్ర పట్టదు. తన ముందు ఎన్నున్నా కానీ మీరే గుర్తుకు రావడము, మీరు చూపించిన ప్రేమ గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. ఇలా అయితే ఉందన్నమాట. ఎందుకంటే లవర్స్ చాలా ఇష్టము. మీరంటే మీ పర్సన్‌కి. సో, అది మర్చిపోలేకపోతున్నారు. మీరు చూపించిన ప్రేమ కూడా మర్చిపోలేకపోతున్నారు. మర్చిపోలేక ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే కొంచెం కొంచెం హీల్ అవుతున్నారన్నమాట. హీలయ్యి ఎలా అయినా మీ దగ్గరకు రావాలనే ఆలోచన అయితే ఉంది. ఎలాగైనా ఒక స్టెప్ అయితే వేయాలనే ఆలోచన అయితే ఉంది. కానీ తనకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే తను ప్రస్తుతము ఈ డిప్రెషన్‌లోంచి బయటపడాలి ఫుల్‌గా. అలా బయటపడడానికే కొంచెం హీల్ అవుతున్నారు. అలా హీల్ అయ్యి బయటపడ్డారంటే ఈ ఇమ్మెచ్యూరిటీ కాకుండా మెచ్యూర్డ్‌గా అనేది ఆలోచన చేసి ఒక స్టెప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, ప్రెజెంట్ డిప్రెషన్‌లో ఉన్నారు కాబట్టి తనకి ఎలా చేయాలి? ఏం చేయాలి? అనే ఆలోచన అయితే అర్థం కావట్లేదు. తనకు తోచట్లేదన్నమాట చెప్పాలంటే. ఒక నిర్ణయం తీసుకోవాలి, రావాలి, సక్సెస్ చేయాలి అనైతే కోరుకుంటున్నారు. మా ప్రేమ ఎలాగైనా చిగురించాలి అనైతే కోరుకుంటున్నారు. కాకపోతే భయపడుతున్నారు కొంచెం. ఇది మళ్ళా సక్సెస్ అవుతుందా? చేయగలనా? లేదా? అనే ఆలోచన అయితే ఉందన్నమాట మీ పర్సన్‌కి. డౌట్‌ఫుల్‌గా అయితే ఉన్నారు. ఎందుకంటే అంత శక్తి చాలట్లేదన్నమాట. పాస్ట్‌లో మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టి వెళ్లారో అదైతే గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉన్నారు. అదైతే గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతున్నారు. మళ్ళా మీ దగ్గరికి రావాలంటే కూడా అంత శక్తి అనేది రావట్లేదు. ఆ శక్తి అనేది కావాలని కోరుకుంటున్నారన్నమాట. ఆ శక్తి కోసమే కొంచెం హీల్ అవ్వడానికి తను కొంచెము యోగా అలా కూడా చేస్తున్నారు. కొంచెము మెడిటేషన్ బాగా చేస్తున్నారు. కొంచెం కొంచెం ఆ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారన్నమాట. మీ మీద ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా చూద్దాము. ఇక మీకు రీయూనియన్ ఎప్పుడుంటుందో అదైతే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ వాళ్ళ పర్సన్‌కి రీయూనియన్ ఎప్పుడుంటుంది చెప్పండి? చూస్తున్న వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడుంటుంది? ఒక డేట్ అయితే చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడుంటుంది? తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. రీయూనియన్ అయితే మీకు 16 వీక్స్ అయితే పట్టేలాగుందండి. కొంతమందికి. ఎందుకంటే చాలా బాధలో ఉన్నారు. ఆ ప్రేమ బయట పెట్టాలంటే గూడా భయపడుతున్నారు. కొంతమంది వర్క్ బిజీలో ఉన్నారన్నమాట. వాళ్ళకి అలజడిగా ఉంది రావాలని. కొంతమంది ఇమ్మెచ్యూర్‌గా ఉండారు కాబట్టి అలా కూడా ఆలోచిస్తున్నారు. కొంతమందికి 16 వీక్స్ అయితే పట్టేలాగుంది.
కొంతమందికి లక్ ఉంటే 16 డేస్ పట్టొచ్చు, 16 వీక్స్ అయితే పట్టొచ్చు. ఏదైతే ఎండ్ అయిపోయిందో మళ్ళా రీగ్రోత్ అనేది వస్తుందన్నమాట. చూస్తున్నారా? ద టవర్ అంటే ఏదైతే ఎలా అయితే విడిపోయారో అందులోనే రీగ్రోత్ అనేది వస్తుంది. మెల్లమెల్లగా ఆ గ్రోత్ అనేది ఈ రిలేషన్ లో అయితే వస్తుంది. ఏదైతే పెద్ద గొడవలు వేసుకొని వెళ్ళిపోయారో మళ్ళా రీగ్రోత్ అనేది చిగురిస్తుంది అన్నమాట. సో ఇలా అయితే ఉంది. 16 వీక్స్ పట్టొచ్చు, కొంతమందికి 16 మంత్స్ కూడా పట్టొచ్చు. ఓకేనా? ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. అలాగే మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా? ఇక బాయ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.